నా డాటర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి మనం చేస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. బనకచెర్ల మీద దొంగ కథలు చెప్పి మళ్లీ జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు. ఆ రోజు నేను పెద్దన్నగా ఉంటా, భేషాలు లేవు, భేషజాలు లేవు, మీకు నేను నీళ్లు ఇస్తా అని చెప్పి మీరు ఒప్పుకొని రోజా ఇంటికెళ్లి రొయ్యల పులుసు తిని మామ అల్లుళ్ళు కమిషన్లు కకృతి పడి నీళ్లిచ్చి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే ఊకుంటున్నారు అని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఒప్పుకున్నది మీరు. ఆ రోజు సుమారు సంవత్సరానికి 700 టీఎంసీల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయేలాగా చేసింది మీరు. ఇప్పుడు చేసిందంతా చేసి మళ్లీ ఈ రేవంత్ సర్కార్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది మీరు కాదా? అందుకే చెప్తున్నాం, మీరు మరోసారి రేవంత్ రెడ్డి గారి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాళ్ళు అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నారు. మరియు ఈ నీళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పి అంటున్నారు. మరియు కోర్టుకైనా సరే వెళ్తా అంటున్నారు. ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ ని, మరి జలశక్తి మంత్రిని, వీళ్ళందరినీ కలిసిండ్రు. ఆల్రెడీ ఈ నీళ్ల కోసం ఏ రకంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. చిత్తశుద్ది మా రేవంత్ రెడ్డి గారికి ఉంది, మీకు లేదని చెప్పి మేము చెప్తున్నాము. జాగ్రత్త. మీరు మరోసారి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై బురదలే ప్రయత్నం చేస్తే ఊరుకునే లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.